తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నామనే భయంతోనే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ నేతల భూముల కోసమే ఆర్ఆర్ఆర్ను డైవర్ట్ చేశారనడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు ఎంపీ. ప్రశాంత్ రెడ్డి తన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ. ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. వారు 10 సంవత్సరాల్లో ఇది ఏమీ చేయలేకపోయారు. 10 నెలల్లోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర అధికారులతో మాట్లాడి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి పనులు త్వరగా జరిగేటటువంటి ఏర్పాట్లు చేస్తున్న సంగతి ఇవాళ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ రీజనల్ రింగ్ రోడ్డు రావటం ఇష్టం లేక దానికి వ్యతిరేకంగా ఆలోచన చేసి 10 సంవత్సరాల్లో పట్టించుకోకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్డు కలవకుర్తి దగ్గర ఎవరో భూములు కొన్నారు, ఆ భూములకు వెళ్ళి మారుస్తున్నారని చెప్పారు. 2005 నుంచి 2014 తర్వాత 1 సెంట్ భూమి కూడా ఆయన కొనలేదు. ఆయనే కాదు, ఆయన చుట్టాలకు సంబంధించిన భూమి కూడా కొనలేదని ప్రెస్ మీట్లో ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు? పరిపాలన చేసే 10 సంవత్సరాలు అన్ని అబద్ధాలే మాట్లాడిను. మీకు ప్రజలు కష్టపడి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చొని పెట్టారు. ఇప్పుడైనా దయచేసి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు ఫామ్ హౌస్లో పడుకొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఇప్పుడైనా నిజాలు మాట్లాడండి. కనీసం ప్రజలను ఇప్పటి నుంచి అని క్షమిస్తారు. ఇప్పుడు కూడా అబద్ధాలు మాట్లాడితే రాబోయే కాలంలో మీకు పుట్టగతులు ఉండవు. దయచేసి నిజాలు